జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. పోరాగాళ్ళ ప్రొటెస్టు కంప్లీట్ నేపాల్లా హర్తాల్. సమజ్ అవుతలేదు ఎవడికి. అసలు ఎక్కడికైనా ఏమొస్తుందో కూడా ఎవడికి అర్థమవుతలేదు. ఇది అగ్గి పుల్లనా లేకపోతే జ్వాలాముఖియా అని ఎవడికి అర్థమవుతలేదు. ఈ పోరాగాళ్ళందరినీ జెన్ జీ అని అంటాం ఫ్రెండ్స్. అసలు ఏం పట్టించుకున్నట్టు ఉంటారు, ఏం తెలియనట్టు ఉంటారు, మాకెందుకు రాబాయ్ అని చెప్పినట్టు ఉంటారు. కాకపోతే పట్టించుకునుడు మొదలెడితే పట్టు వీడని విక్రమార్కుడు లెక్క పోరాడతారు. వీళ్ళనే జెన్ జీ అని అంటారు. ఈ జెన్ జీ పొరలు నేపాల్లో హర్తాల్ మొదలెట్టిండ్రు. దురదృష్టకరం ఏందని అంటే 3.5 కోట్లు సుమారు 4 కోట్ల ఉన్న జనాభా నేపాల్లో ఆ పశుపతినాథ్ టెంపుల్ మీద కూడా లైట్గా దాడి జరిగే ప్రయత్నం జరుగుతుంటే అక్కడ ఆర్మీ వచ్చి ఇదంతా చల్లవరిచిందంట. ఖచ్చితంగా లష్కర్-ఏ తైబా అండ్ ఈ అల్గావాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఖచ్చితంగా ఉంటుంది, వీళ్ళ చెయ్యి ఉంటుంది. లేకపోతే ఆ దేవదేవుడి సన్నిధిని ముట్టుకోవాలనంటే మంచోడికి ప్యాక్ అవుతుంది. వీళ్ళు కావాలని గెలుక్కాలని చూస్తారు. కట్ చేసి సీన్ లోపలికి మనం పోతే నేను ఏది చెప్పిన ఆధారాలతోనే చెప్తా ఫ్రెండ్స్. నేపాల్ జెన్ జీ ప్రొటెస్ట్ అటెంప్ట్ టు వాండలైజ్ పశుపతినాథ్ టెంపుల్. news18.comలో వచ్చిన కథనమే తీసుకొని చెప్పి మీకు మాట్లాడినా. ఇప్పటికీ సుమారు 22 మంది మరణించారని చెప్తున్నారు. దగ్గర సుమారు 100 పైన గాయపడ్డారని చెప్తున్నారు. కంప్లీట్గా ఒక కియాస్క్ అయిపోయింది నేపాల్లో అని చెప్తున్నారు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఏందనంటే ఈ కథనం నుంచి భారత్లో కూడా ఏవైతే పొలిటికల్ పార్టీలు ఉన్నాయి చూడు, ఆ సోషల్ మీడియాతో ఏమవుతాయి, సోషల్ మీడియా ఏం చేస్తుంది అని అనుకుంటారు చూడు, వాళ్ళందరికీ ఇదొక హెచ్చరిక. ఇవాళ కేవలం సోషల్ మీడియాని బ్యాన్ చేసిండ్రు నేపాల్లో. జెన్ జీ మొత్తం దిగిపోయారు రోడ్ల మీదకి. ఇవాళ కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో ఏడవోయి ఓలే ఓలే పాట పాడుతున్నాడో కూడా తెలియదు. నాకు తెలిసి దుబాయ్లో పోయి మంచం కింద దాచుకున్నాడని చెప్తున్నారు. ఇవాళ నేపాల్ యువత పార్లమెంటును కూడా ఏడికాడికి కాల్చిపడేసిండ్రు. కేవలం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసినందుకు, వాళ్ళ ఆన్లైన్ స్పీచ్ని ఈ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బ్యాన్ చేసినందుకు, అంటే మేము మా స్వేచ్ఛ, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మేము ఏడ మాట్లాడుకోవాలా అని ఆలోచించి ఇగో ఈ లొల్లి షురూ చేసిండ్రు. నేపాల్లో ఇవి ప్రొటెస్ట్లు అనేవి కొత్త ఏం కాదు. కాకపోతే ఇది ఏ పార్టీ స్టార్ట్ చేసిన లొల్లి కాదు. నిజంగా చెప్పాలనంటే దీనికి ఒక ఆర్గనైజేషన్ లేదు, లీడరు లేడు. క్లియర్గా చెప్పాలనంటే టిక్టాక్ వీడియోలు, ఎన్క్రిప్టెడ్ చాట్లల్లో ఈ ప్రొటెస్ట్ నడుస్తున్నది. పార్లమెంట్ని మొత్తం అగ్నిగుండం చేసేసిండ్రు. 20 మంది చచ్చిపోయినరు, 100 మంది ఇంజూర్ అయినరు. ఓలిగాడు ఏడదాసుకుండో కూడా తెలియదు. ఎందుకు హైదరాబాద్ ఈ లొల్లి మొత్తము అని అంటే నిరుద్యోగత, అన్ఎంప్లాయ్మెంట్ అనేది 20%కి రీచ్ అయిపోయిందనంట. తారాస్థాయిల అవినీతి. కంప్లీట్గా చెప్పాలనంటే అసలు పాలిటిక్స్ ఏంది పంచాయతీ అని చెప్తారు. ఇప్పటిదాకా నేపాల్ది ఇట్లా మనం తీసుకొని చూస్తే జీడిపి అనేది సౌత్ ఏషియాలో అత్యంత పాతాలనుకున్న ఏడున్నది రాబోయే అని అంటే లోయెస్ట్ ఇన్ సౌత్ ఏషియాలో ఎవరిది అని అంటే నేపాల్. ఈ ఫ్రస్ట్రేషన్ యువతల ఎక్కువ అయిపోయింది. వాళ్ళు టార్గెట్ కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఎట్లా అంటే పార్లమెంట్, పార్టీ ఆఫీసెస్, లగ్జరీ హోటల్స్, మినిస్టర్స్, వాళ్ళ ఇల్లులు, ఎస్పెషల్లీ ప్రివిలేజ్ ఏవైతే ఉంటాయో వాటినే ఇల్లు టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. 2006-08లో కూడా ఇట్లాంటిదే ఒకటి జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే 2008లో అప్పుడు ఏం చేసిరనంటే పార్టీసు, ఈ యూనియన్లు, ఈ మావోయిస్టులు క్లియర్ కట్ గోల్గా ఏం చేసిరనంటే అక్కడ ఉన్న ఆటోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మొనార్కీ అంటే కింగ్డమ్ ఏదైతే ఉండనో, కింగ్ ఎవరైతే ఉండనో ధ్యానేంద్ర షానేమో అంటారు కదా, ఆయన పేరు ఏదో ఉండే, ఆయనని దించనీకే ఈ ప్రొటెస్ట్ చేసిండ్రు. డెమోక్రసీ ఉండాలా, డెమోక్రసీ, సెక్యులరిజం అనే ఒక ఫేక్ నరేటివ్ ఏదైతే ఉంటుంది చూడు, దాన్ని తీసుకొని వచ్చిర్రు. అయితే ఈ 2008 అనేది చాలా కీలకం ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా మీకు? అప్పుడు భారతదేశంలో ఒక ప్రభుత్వం ఉండే. ఏ ప్రభుత్వం అనేది నేను మీకు చెప్తలేను, మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. ఈ 2007-06-08 టైంలోనే సోనియా గాంధీ గారు పశుపతినాథ్ టెంపుల్ దర్శనానికి పోతారు. దర్శనానికి పోగానే మీరు హిందువు కాదు, ఆ నాథుడి సన్నిధికి మీరు రాలేరు అని చెప్పి ఆమెను తిరిగి పంపించేస్తారు. 2008లో కంప్లీట్గా ఆ రాజ కుటుంబికమే, ఆ రాజరిక పాలననే కంప్లీట్గా అంతమైపోతుంది. అఫ్కోర్స్ బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ దెర్ ఈజ్ ఎ లింక్. ఆ లింక్ ఏందన్నది నేను మీ ఆలోచనకు వదిలిపెడతాను. 2017-19లో రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ నేపాల్లో చైనా మొదలెడుతుంది. చైనాతో నేపాల్ సంబంధాలు చాలా గట్టిగా అవుతాయి. వెనకటికి కొన్ని ప్రభుత్వాలు, భారత ప్రభుత్వాలు చైనాతో ఎంఓయూలు కూడా చేసుకున్నాయి.
సెప్టెంబర్ 7, 2025 రోజు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది. ఇక 8, 9, 10 మాసివ్ ప్రొటెస్టులు జరుగుడు మొదలెట్టినాయి. ఓలీ రిజైన్ చేసిండు. అత్యంత కీలకమైన నాయకులు కూడా పరారులు ఉన్నారు. చైనా గురించి ఆలోచిస్తే ఇలా చైనా చాలా సైలెంట్గా ఉన్నది, కంప్లీట్గా చూస్తున్నది. కొన్ని కోట్ల రూపాయలు, $100 బిలియన్ల చైనాలో ఇన్వెస్ట్ చేసింది, నేపాల్లో ఇన్వెస్ట్ చేసింది చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్లలో. ఓలీ కూడా బీజింగ్ పాటనే వాడిండు. బీజింగ్కి బాగా ఇంక్లైన్డ్ అయి ఉన్నాడు. జీకి చెప్పినట్టు ఏంటుండే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఓలీ ఒక గులాం అయిపోయిన ఉండే చైనాకు. చైనా ఇంట్రెస్ట్లే నేపాల్లో మొదలెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ ఎట్లుండే అంటే 2008లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏవైతే డెమోక్రటిక్ ప్రభుత్వంలో వచ్చినాయి కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎట్లుండే అంటే ఒకరోజు నువ్వు ఉండు, ఒకరోజు నేనుంటా. అంటే సుమారు నాకు తెలిసి ఒక 18-16 సంవత్సరాలల్లో 16 సార్లు 14 సార్లు ప్రభుత్వాలు మారినాయి ఆడ చైనాలో, నేపాల్లో. కానీ యువత ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయినాయా? కాలే. ఆనాడు నువ్వు రాజును ఎందుకు దించేసినావు అని అంటే జాబు, కరప్షను, ఈ మన ఇదేంద్రా పోయి మోనోక్రటిక్ రూల్ అయింది, ఆటోక్రటిక్ రూల్ అయింది అని చెప్పి చేసినావు. దాని తర్వాత నువ్వు ఏమైనా పీక్ కట్టలు కట్టిన తర్వాత అనంటే ఏం లేదు. కేవలం ఓలీ కాకపోతే ఇంకొక కోలి కాకపోతే ఇంకొక మనిషి, ఇంకొక మనిషి కాకపోతే ఇంకొక మనిషి, ఇంకొక మనిషి కాకపోతే ఇంకొక మనిషి, వీళ్ళే మ్యూజికల్ చైర్ అన్నట్టు పవర్ని పంచుకున్నారు తప్ప ప్రజలకు, నేపాల్ ప్రజలకు ఏం కావాలనో వీళ్ళు ఏం చేయలే. సో చైనాకి ఇప్పుడు ఇది అర్థమైంది. చైనా సైలెంట్ స్పెక్టేటర్ లెక్క చూస్తున్నది. ఏదైనా ప్రొటెస్ట్ అయిందనుకో ఫ్రెండ్స్, అమెరికా వచ్చి ఫస్ట్ చెప్తుంది, మేము సివిల్ రైట్స్కి అందరికీ సపోర్ట్ చేయాలా, ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దు అని చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. డెమోక్రసీ ఇంకా రైట్స్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇక యూరోపియన్ యూనియన్ అయితే మీకు తెలుసు, పీతిలా పైసలేరనికి ప్రయత్నం చేస్తుంది. ఫేక్ సెక్యులరిజం, డెమోక్రసీ అనే మాటలు మాట్లాడతాయి. భారత్ చాలా అప్రమత్తంగా ఉన్నది. బార్డర్ల దగ్గర మొత్తం లాక్డౌన్ ప్రకటించింది. సిటిజన్ల సెక్యూరిటీ, టూరిస్ట్, పిలిగ్రిమ్స్, డ్రైవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. జాగ్రత్త, జరా నేపాల్ పోవుడు బంద్ చేయండి, జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్పి చెప్పింది. పొలిటికల్ వ్యాక్యూమ్ అయ్యింది. నేపాల్ ప్రజలు కూడా శాంతిని ప్రస్తావించాలా అని చెప్పి ఒక పిలుపునిచ్చింది. నాకు తెలిసి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, మన దేశ ప్రధాని గారు కూడా ఒక CCS క్యాబినెట్ మీటింగ్, చీఫ్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అని అంటాం కదా, కోర్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ, చీఫ్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ, కోర్ కమిటీ అనుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మీటింగ్కి CCS మీటింగ్కి ఆయన పిలిపించిండు. ఎకనామిక్ రిలీఫ్, నేపాల్కి ఏదైనా స్టెబిలైజ్ కానీ మా యొక్క ప్రయత్నం ఏమైనా జరగాలంటే ఖచ్చితంగా మేము చేస్తాము అని చెప్పి చెప్పిండ్రు. ఆర్మీ కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకోనికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఆర్మీ అనేది ఏదైతే టేక్ ఓవర్ చేస్తుందో అది షార్ట్ టర్మ్ పీరియడ్ వరకే ఉంటుంది. బికాస్ లాంగ్ టర్మ్ అనేది పవర్ బ్రోకర్లు ఎవరైతే ఉంటారో నాయకులు దాన్ని నడవనియరు. చైనా, ఇండియా ఇప్పుడు ఏం చేస్తుందో అనేది బిహైండ్ ది సీన్స్ నుంచి చూడాలి. కాకపోతే నేపాల్ ప్రజలు ఇప్పుడు చైనాను నమ్మేటట్టు లేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అమెరికాను కూడా నమ్మేటట్టు లేరు. వీళ్లకు ఏకైక ఒక దేశం కనిపిస్తుంది శ్రీరామ రక్ష లెక్క అని అంటే అది మన భారతదేశమే. ఆడ సీన్ కట్ చేస్తే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, మా రేవంత్ అన్నకు కూడా ఈ నేపాల్ ప్రొటెస్ట్ల నుంచి ఒక చిన్న సూచన కనిపిస్తుంది. ఏందనంటే, యూట్యూబర్లు మాట్లాడితే గుడ్డలు ఉడదీసి కొడతా అన్నా, జెన్జీ అర్థమవుతుంది అనుకుంటాగా. రేవంత్ అన్న జరా ముఖ్యమంత్రి మనం పదవులలో ఉన్నప్పుడు ముఖ్యమైన అంశాల మీద బాగా ఫోకస్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కర్టైల్ చేస్తానంటే కుదరదు. సాక్షాత్తు ఏమంటారు అపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ నేషన్ ఏం మాట్లాడింది తెలుసా రేవంత్ అన్న? డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మాట్లాడింది. హక్కు ఉంటుంది ప్రజలకు నిరసన వ్యక్తం చేసేది, కాకపోతే అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అంతేగాని గాంధీ మేము ఎమ్మెల్యే చేయగానే గాంధీ భవన్ అప్రూవ్ చేసుడు కుదరదు. డిజిటల్ మీడియా అసోసియేషన్లో కూడా కొంతమంది పలు సభ్యులకు కొన్ని ఇప్పుడు ఇదేంటి కొత్త ట్రెండ్ అయిపోయింది, యూట్యూబర్ల మీద ఈ ఉపగ్రహ ఛానళ్ళు దాడులు చేసుడు. ఈ ఉపగ్రహ ఛానల్ ఎందుకంటే అలా ఉనికిడి పోయింది కదా, ఇలా కష్టపడరు, కరెక్ట్గా డేటా బయటికి తీయరు. ఉపగ్రహ ఛానళ్ళు కరెక్ట్గా డేటా తీసి మాట్లాడే యూట్యూబర్ల కడుపు కొట్టాలని వీళ్ళ కథ. ఎందుకు? వీళ్ళ ఛానళ్ళలో పోయి వీళ్ళు గులాంగిరి చేసి మళ్ళీ ఉద్యోగాలు చేయాలి కదా. అంతే. వీళ్ళు ఏం పని చేస్తారు అంటే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లకు పనిచేస్తారు. వీళ్ళు పార్టీలకు వత్తాసు వలుకుతారు. అదే యూట్యూబర్లు వలుకుతే మాత్రం జర్నలిజం అనే పేరుకు మచ్చ తెస్తున్నారు యూట్యూబర్లు అని చెప్పి చెప్తారు. అసలు మచ్చ ఎవరు, ఈ పిచ్చ ఎవరికి ఉన్నదని చెప్తున్నాను నేను. నిన్ననే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన తొలి వెలుగు రఘు ఆయన ఛానల్ మీద కూడా కొన్ని ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తాయి. సరే నువ్వు చెప్పిన మళ్ళీ ఏమైనా సాక్ష్యాలు చూపించినావా, నువ్వేమైనా మాట్లాడినావా? ఇద్దరం కలిసిపోదాం, తొలి వెలుగు రఘుని అడుగుదాం, మాట్లాడదామా,
పోదామా లే ఆ పంచాయతీ మాట్లాడడం మనం ఎవరు బట్ట కలిసి మీదేయాల వెనకటికి మా మీద కూడా దాడి జరిగింది అంటే చిత్రగుప్త నోరు బంద్ చేస్తే చిన్నాశితిక ఛానళ్ళు బంద్ అయితే అని అంటే అట్లా నడవది ఇంకొక ఛానల్లో పుట్టుకొస్తాయి సార్ రేవంత్ అన్నకు కూడా అర్థమైంది అనుకుంటా తద్వారా దేశంలో ఉన్న ప్రతి పార్టీకి అర్థమైంది అనుకుంటా ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా అర్థమైందొచ్చు మీ ఫ్రస్ట్రేషన్ని జర మీ ఇంట్లల్లా తాళం వేసి పెట్టుకోర్రి జెన్ జీ ఒకసారి గుర్తు పెట్టుకోర్రి ఈ పోరాళ్ళకు నెత్తి తిరిగితే సోషల్ మీడియాలో హల్చల్ కావు రాజకీయ స్తంభాలు కూలుతాయి రాజకీయ స్తంభాలు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్ కమెంట్ రూపంలో మేము చెప్పింది తప్ప కరెక్టా ఒక్కసారి మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి సబ్స్క్రైబ్ బటన్ జర ఒతకుండా మాత్రం మర్చిపోకుర్రి భారత్ మాతాకి జై